రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వరకు బాగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందంటే హిడ్మా. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా కరెంట్ లేని ఊర్లు ఉన్నాయి, ఆధార్ కార్డు లేని మనుషులు ఉన్నారు, తిండికి దిక్కాన లేని జనాలు కూడా ఉన్నారు. మీరు దాని గురించి పట్టించేసుకోరు. ఆడెవడికో లాభం వస్తుందంటే ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ పెడతారు. ఇక్కడ నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఆర్ ఫిగర్ అవుట్ చేస్తూ మాట్లాడానికి ట్రై చేయట్లేదు. జస్ట్ ఎస్ ఎ ట్రైబ్ గా నా వాయిస్ రేస్ చేసిన టైం వచ్చింది అనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. నిజానికి మీరు ట్రైబ్స్ కి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అభివృద్ధి పేరుతో ఉన్నది లాగేసుకోకండి చాలు. లేదు డెవలప్మెంట్ చేయాలి అంటే, డిఫారెస్టేషన్ జరగాలి అంటే అలాంటి డెవలప్మెంట్ మాకు అక్కర్లేదు. దీని గురించి ఒక ఎస్టీ మాత్రమే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఓసీ మాట్లాడొచ్చు, ఒక బీసీ మాట్లాడొచ్చు, ఒక ఎస్సీ మాట్లాడొచ్చు. ఎందుకంటే రోడ్డు మీద ఒక తప్పు జరిగితే వాడిది ఏ కేస్ట్, ఏ రిలీజియన్, వాడి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అది తప్పు అని డిసైడ్ చేయం కదా. గవర్నమెంట్ లో వస్తూనే ఉంటాయి, పథకాలు పెడుతూనే ఉంటాయి, అందులో కూడా ఏదో ఒక ఓలు మళ్ళీ అది కరెక్ట్ చేసుకుని జనాలందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. మీన్ వైల్ ఉన్న పథకాల గురించి మర్చిపోతారు. అసలు మేనిఫెస్టోనే కనిపించదు. ఎవ్రీ 5 years కి ఇదే జరుగుతుంది, రాసి పెట్టుకోండి. అండ్ డెవలప్మెంట్ అని కవర్ పేజ్ పెట్టి ఇండెక్స్ లో మీరేం రాసుకుంటారో తెలియనంత అమాయకులు కారు జనాలు. సో ఫైనల్లీ నేనేం చెప్తానంటే, మేము కూడా మీలాంటి మనుషులమే. మాకు మీతో పాటు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మమ్మల్ని బ్రతకనియండి. జై ఆదివాసీ, జై హింద్.